హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గరుడ పురాణం గురించి తెలుసుకుందాం. అష్టాదశ పురాణాల్లో ఈ గరుడ పురాణం ఒకటి. ఈ అష్టాదశ పురాణాలన్నిటినీ రచించింది ఒక్కరే, వ్యాస మహర్షి. శ్రీ మహావిష్ణువుకి మరియు గరుత్మంతుడికి మధ్య జరిగే సంభాషణని వ్యాస మహర్షి గరుడ పురాణంగా రచించారు. ఈ గరుడ పురాణంలో 3 భాగాలు ఉన్నాయి. అవే ఆచారకాండ, ప్రేతకాండ, బ్రహ్మకాండ. మనం ఇప్పుడు ఈ వీడియోలో ప్రేతకాండ గురించి తెలుసుకుందాం. మనిషి మరణం గురించి, మరణించిన తర్వాత ఆ ఆత్మ యొక్క ప్రయాణం గురించి, కర్మల గురించి, ఇలాంటి ఎన్నో విషయాలను ఈ ప్రేతకాండంలో చెప్పబడింది. అంతేకాకుండా మనిషి చనిపోయే ముందు ఎలాంటి సూచనలు కనపడతాయో, మనిషి చనిపోయాక నరకానికి వెళ్తే చేసిన పాపాలకు తగ్గట్టు నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో కూడా ఈ ప్రేతకాండంలో చెప్పబడింది. ఒకరోజు గరుత్మంతుడు వైకుంఠాన్ని చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటాడు. అలా దర్శించుకున్న గరుత్మంతుడికి ఒక కోరిక పుడుతుంది. ఈ అనంత విశ్వంలో ఎన్నో దేశాలను, ఎన్నో లోకాలను చూడాలని కోరుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సరే అని ఆజ్ఞాపిస్తాడు. అలా హరినామస్మరణ చేసుకుంటూ గరుత్మంతుడు వైకుంఠం నుంచి బయలుదేరుతాడు. అలా బయలుదేరిన గరుత్మంతుడు ఎన్నో లోకాలను, మరెన్నో జీవరాశులను చూస్తాడు. చివరికి గరుత్మంతుడు స్వర్గలోకాన్ని, భూలోకాన్ని అండ్ పాతాళ లోకాన్ని చూస్తాడు. ముఖ్యంగా భూలోకాన్ని చూసిన గరుత్మంతుడు ఇక్కడ మనుషులు పడుతున్న బాధలను చూసి గరుత్మంతుడే దుఃఖిస్తాడు. మనుషులు పడుతున్న బాధలను చూసి గరుత్మంతుడు దుఃఖిస్తూ అశాంతితో అలమటిస్తూ తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. వైకుంఠానికి చేరుకున్న గరుత్మంతుడు ఆదిశేషునిపై ప్రవలిస్తున్న శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుణ్ణి ఇలా అడుగుతాడు: ఓ పక్షిరాజా, సుఖంగా సాగిందా నీ ప్రయాణం అని అడిగి ఏ ఏ లోకాలు, ఏ ఏ దేశాలు తిరిగావో అని అడుగుతాడు. అప్పుడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు: భగవాన్, మీ కృప వల్ల నేను అన్ని లోకాలు చూశాను, ఎన్నో ప్రాణులను చూశాను. అన్ని లోకాల కన్నా భూలోకంలో జీవరాశుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని అంటాడు. భూలోకంలో ఉన్న జీవరాశులన్నిటిలో మానవజాతి ఎంతో శ్రేష్టమైందని చెప్తాడు. అంతేకాకుండా మంచి పనులు చేయటానికి భూలోకానికి మించిన లోకం ఇంకోటి లేదని కూడా చెప్తాడు. ఈ భూలోకంలో భరతఖండం ఎంతో ఉత్తమమని, ఇక్కడ జన్మించడం ఎంతో ధన్యమని అంటాడు. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అవి ఎలాంటి ప్రశ్నలో ఇప్పుడు తెలుసుకుందాం. భగవాన్, భూలోకంలో మనుషులు చాలా కష్టాలు పడుతున్నారు. ఎన్నో రోగాల వల్ల మనుషులు బాధింపబడుతున్నారు. కొంతమంది పుట్టుకతోనే వికలాంగులుగా జన్మిస్తున్నారు. మోహానికి, మద్యానికి చాలా మంది బానిసలై ఉన్నారు. వృద్ధాప్యంలో ముసలి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మనుషులు చనిపోతున్నారు. అయితే మనుషులు చనిపోయాక ఎక్కడికి వెళ్తారు? మనిషి చనిపోయే ముందు ఎలాంటి సూచనలు కల్పిస్తాయి అని గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో ఇలా అంటాడు: హే పక్షిరాజా, కాలమే సమయం. ఆ సమయం వచ్చినప్పుడు శరీరం నుంచి, ప్రాణం నుంచి జీవాత్మ విడిపోతుంది. మనిషికి మరణం ఎప్పుడు రావాలో అప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని అంటాడు. మేఘం వాయువశంలో ఉన్నట్టు ప్రాణం కూడా కాలానికి వశంలో ఉంటుందని చెప్తాడు. మరణం దగ్గర పడే సమయంలో ఇంద్రియాలు వికలమై బలము, వేగము తగ్గిపోతాయి. ప్రాణం పోయేటప్పుడు 1,000,000 తేళ్లు కుట్టినంత బాధ ఉంటుంది. యమదూతలు చనిపోయే వ్యక్తికి మాత్రమే కనిపిస్తారు. వచ్చి వారి పక్కనే నిలబడుకుంటారు. శరీరంలో ప్రాణం ఎక్కడ ఉందో యమభటులకు తేలిగ్గా తెలిసిపోతుంది. చేపలను గాలం వేసి ఎలా పట్టుకుంటామో యమభటులు కూడా గాలం వేసి ప్రాణాన్ని లాగుతారు. ఇప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఆ ప్రాణం వచ్చే సమయంలో మనిషి ముఖం చాలా వికృతంగా మారిపోతుంది. నోటి నుంచి నురగ వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రాణం ఇంకా వారి ఇంట్లో వాళ్ళ మీద ప్రేమను వదులుకోలేక, యమదూతల బలానికి తట్టుకోలేక బయటికి వచ్చేస్తుంది. ఆ ఆత్మ అలా వెళ్తూ వెళ్తూ తన భార్యాబిడ్డల వైపు, తన ఇంటి వైపు చూస్తూ బాధపడుతూ వెళ్ళిపోతుంది. మరణం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది. ఎప్పుడూ మోసం చేయని వారికి గాని, విశ్వాసంగా ఉన్న వాళ్ళకు గాని, పూజారులకు, భక్తులకు డబ్బు మీద గాని, బంగారం మీద గాని ఆశ లేని వారికి చావు సుఖంగా వస్తుంది. మోసం చేసేవారికి, హత్యలు చేసేవారికి, దొంగతనాలు చేసేవారికి చావు అనేది చాలా ఘోరంగా ఉంటుంది. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు ఎలాంటి పాపం చేస్తే వచ్చే జన్మలో ఎలాంటి జన్మ ఎత్తుతారని గరుత్మంతుడితో చెప్తాడు. బ్రాహ్మణ హత్య. బ్రాహ్మణులను హత్య చేస్తే చండాలుడిగాను, క్షయరోగిగాను పుడతారు. క్షయరోగి అంటే టీబీ. ఆవులను చంపితే చండాలుడిగాను, మరుగుజ్జుగాను జన్మిస్తారు. కన్యాహత్య అంటే పెళ్లి కాని అమ్మాయిలను చంపేస్తే కుష్ఠిరోగిగా జన్మిస్తారు. బ్రాహ్మణులు మాంసం తింటే అతిరక్ష అనే కుష్ఠిరోగులుగా జన్మిస్తారు. అబద్ధపు సాక్ష్యం చెప్తే మూగివారిగాను, పెళ్లిని చెడగొడితే నిరోష్టుడిగాను అంటే నేరస్తుడిగా జన్మిస్తారు.
పుస్తకాలను దొంగలిస్తే గుడ్డివారిగాను, అబద్ధాలు చెప్తే నత్తిగా, నంగిగా అండ్ అబద్ధాలు చెప్పించి వింటే చెవిటివారిగా జన్మిస్తారు. అన్నం దొంగలించిన వారు ఎలుకలాగాను, ధాన్యం దొంగలించిన వారు మిడతలాగా, నీళ్లు దొంగలించిన వారు చేతక పక్షిలాగా, మాంసం దొంగలించిన వారు గ్రద్దలాగా, తేనెను దొంగలించిన వాళ్ళు దోమలాగా, ఉప్పును దొంగలించిన వారు చీమలాగా, చెప్పులు ఇంకా దూది లాంటివి దొంగలించిన వారు మేకలాగాను జన్మిస్తారు. విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే నల్లత్రాచులాగా జన్మిస్తారు. వ్యభిచారం చేస్తే అడవి ఏనుగులాగా జన్మిస్తారు. ఎవరూ పిలవకుండా భోజనానికి వెళ్తే కాకిలాగా జన్మిస్తారు. గురువును అవమానిస్తే కఠోరమైన అడవుల్లో బ్రహ్మరాక్షసిలాగా జన్మిస్తారు. స్నేహితులను మోసం చేస్తే పెద్ద పెద్ద పర్వతాలపై ఉన్న గ్రద్దల్లాగా జన్మిస్తారు. పరాయి మగాడిపై కామకోరిక ఉంటే బల్లిలాగాను, పెళ్ళైన స్త్రీలపై కామకోరిక ఉంటే పిశాచిలాగాను జన్మిస్తారు. భర్తను కాదని ఇంకొకరితో వెళ్లిపోతే 2 తలల పాముగా జన్మిస్తారు. మిత్రుడి భార్యపై కోరిక ఉంటే గాడిదలాగా జన్మిస్తారు. ఎక్కువ కామంతో ఉన్నవారు గుర్రం జన్మ ఎత్తుతారు. పెళ్లి కాని అమ్మాయిల మీద నిందలు వేస్తే నపుంసకుడుగాను జన్మిస్తారు. ఎక్కువగా లేనిపోని గొప్పలు చెప్పుకుంటే గజ్జి చర్మరోగులుగాను జన్మిస్తారు. నోటి దగ్గర అన్నం లాగేస్తే మందబుద్ధిలాగా జన్మిస్తారు. జలప్రవాహాన్ని పాడు చేస్తే చాపలాగా జన్మిస్తారు. బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి పాచిపోయిన అన్నం పెడితే గూనిలాగా జన్మిస్తారు. ఇలాంటి పాపాలు చేస్తే ఎలాంటి జన్మలు ఎత్తుతారో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో చెప్తాడు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో నరకం గురించి తెలుసుకుందాం. మొత్తం ఎన్ని నరకాలు ఉన్నాయి, నరకం ఎలా ఉంటుంది, అక్కడ శిక్షలు ఎంత ఘోరంగా ఉంటాయో తెలుసుకుందాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us. వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.